హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ తోటి మనము లెహంగా అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూపిస్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇది 8 ఇయర్స్ పాపకండి. చూసారు కదా, క్రష్ అంటే దగ్గరగా చిన్న చిన్న ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి కదండి. అవి వచ్చేటప్పుడు మనం మళ్ళీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అలాగైతే నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందో వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని వేస్తే లైక్ చేయండి. సో చూడండి, దీనికి వచ్చేసి ఇదనమాట టాప్. పైన జాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది ప్రిన్సెస్ కట్ అండి. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది 8 ఇయర్స్ పాపకు అనమాట. అలాంటప్పుడు బ్లౌజ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో లెహంగా అనేది నీట్గా కనిపించాలంటే మనం అయితే క్యాన్ ఉపయోగించాలో లేదా వీడియోలో చెప్తాండి. ఫస్ట్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇగోండి, పీస్ వచ్చేసి ఇదనమాట. ఒక చిన్న పాపకి సరిపోయినంత అనమాట. ఇగోండి వచ్చేసి నీట్గా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత సాగిపోతుంది కదా. ఇలాంటప్పుడు మనము కుట్టేటప్పుడు ఏ విధంగా కుట్టాలో చెప్తాను. ఇక చూడండి, మన షేప్ సేమ్ అదే విధంగా రావాలంటే, అంటే ఆ క్రష్ షేప్ అనేది ప్రిల్స్ లాగా రావాలంటే ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. సో క్లోజ్ అనేది మన వైపు పెట్టేసుకోండి, ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ అనేది నేను అంబ్రెల్లా లైనింగ్ కటింగ్ అనేది చేస్తానండి. ఇదైతే నార్మల్ కటింగే చేస్తున్నాను. ఇప్పుడైతే మెజర్మెంట్ ఒకసారి చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకునేటప్పుడు ఏంటంటే మనము బెల్ట్తో సహా తీసేసుకుంటాం కదండి. అయితే నార్మల్గా అయితే నాకు 30 ఇంచెస్ రావాలి. 30 అయితే కింద నేను బెల్ట్కి 2 ఇంచీలు ఉంచేస్తానండి. అయితే నార్మల్గా అయితే 28 కావాలి కదా కటింగ్లోన. అయితే 28 కట్ చేయకూడదు. దానికి పైన ఖర్చు ఉంచుకోవాలి, కిందన కూడాను 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీనికి క్యాన్ వేస్తాం కాబట్టి పైకి ఇలాగా కొంచెం ఎత్తినట్టు కనిపిస్తుంది కాబట్టి హైట్ అనేది తగ్గిపోద్దండి. అందుకోసమే కొంచెం హైట్ అనేది పెంచేసుకోండి. ఎప్పుడైనా సరే ఇట్లా క్రష్ ఫ్యాబ్రిక్ మాత్రం కట్ చేసేటప్పుడు కొంచెం హైట్ పెట్టేసుకుంటేనే బాగుంటుంది. కరెక్ట్ మెజర్మెంట్స్తోనే అస్సలు కట్ చేసుకోకండి. ఇప్పుడైతే నేను నార్మల్గా రెడీ అయ్యేసరికి 30 ఇంచులు కావాలి, కానీ ఇప్పుడు కటింగ్ చేసేది కూడా నేను 30 ఇంచులే, బెల్ట్ కాకుండా 30 ఇంచులు అయితే కట్ చేస్తున్నాను. పైన ఖర్చు కూడా ఉంటుంది కదండి. కిందన మనం క్యాన్ వేసేటప్పుడు మనము వేసేటప్పుడు కొంచెం అది ఎత్తినట్టు కనిపిస్తుంది కదండి. అప్పుడు ఒకసారి మనకి బాగా కనిపించడానికి కొంచెం కిందికనే పెట్టేసుకోవాలండి. నేనైతే నాకు నార్మల్గా 30 ఇంచెస్ కావాలి, అంటే ఫుల్ లెంత్ 30 ఇంచెసే. కాకపోతే నేను బెల్ట్ తర్వాత కుడతాను. ఇప్పుడైతే ఇది లంగా కింద 30 ఇంచెస్ మాత్రమే కట్ చేసేసాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లోన ఇక్కడట బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక చూసారు కదా, కరెక్ట్ మెజర్మెంట్ అయితే అసలు కట్ చేయకండి. ఎందుకంటే ఇది మళ్ళీ పొట్టు అయిపోతుందండి కుట్టేసరికి. అందుకోసము కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకునే పర్వాలేదు, ఏం కాదు. కానీ కరెక్ట్గా మాత్రం అసలు ఈ ఫ్యాబ్రిక్తోనైతే కరెక్ట్గా అయితే కట్ చేయకండి. సో చూసారు కదా, ఇది ఇప్పుడు లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి ఇది 2 మీటర్లు అండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. షమోషా మోడల్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. నేను ఇది అంబ్రెల్లా కటింగ్లా చేస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి ఇందాక 30 ఇంచెస్ నేను కట్ చేశాను కదండి స్కర్ట్ దగ్గర. అదే ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ కొంచెం ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 తక్కువ చేసుకొని మీదది కట్ చేసేసేయడమే. నేనైతే లైనింగ్ కూడాను 28 ఇంచీలు అయితే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ నడుము అయితే ఇక్కడ చూసుకోండి. ఈ నడుము కొలత వచ్చేసి 22 అండి, అంటే 5.5 అనమాట. 5.5కి ఎక్కడ సెట్ అవుతుందో ఇట్లా చూసుకొని స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసుకోండి. ఇదైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా కటింగ్ లాగా వచ్చేస్తుంది. నేను లైనింగ్ అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. అయితే ఇట్లానే చేయక్కర్లేదు, నార్మల్గా క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. స్ట్రైట్కి కూడా లోపల లైనింగ్ అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నార్మల్గా కదా కటింగ్ చేసాము, ఇది కూడా నార్మల్గా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఇది ఒక 1.5 2 ఇంచెస్ కొంచెం పైకి ఉండేటట్టుగా చూసేసుకోండి. ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోండి. అయితే ఇది నేనైతే అంబ్రెల్లా కటింగ్ చేశాను, కానీ నార్మల్గానే కటింగ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నార్మల్ కటింగే చేసాం కదా, ప్రిల్స్ పెడతాం కాబట్టి అందుకోసము. సో చూడండి, ఇట్లా వచ్చింది కదా. దీనికి మనము క్యాన్ స్టిచ్ చేసుకొని అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి. అది చూపిస్తాను వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇగోండి, ఇదైతే ఇప్పుడు బెల్ట్ అనమాట. ఈ బెల్ట్కి వచ్చేసి
నడుము ఎంత ఉందో అంటే ఇప్పుడు ఈ నడుము వచ్చేసి 22 కదండి, నేను 5 ఇంచీలు యాడ్ చేసేసుకొని 27 పెడతానమాట. అట్లా పెట్టేసుకోవాలండి, కొంచెం లూజ్గా పెట్టేసుకొని మనమైతే బెల్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. వెడల్పు వచ్చేసి 5 ఇంచులు తీసేసుకోండి. నార్మల్గా అయితే బెల్ట్ 2 ఇంచులు కావాలి కదా ఫోల్డింగ్ మీద, 1 ఇంచ్ ఖర్చుల కింద అంటే కుట్టేటప్పుడు కావాలి కాబట్టి. అయితే ఇక్కడ చూసారు కదా లూజ్ ఎంత తీసుకున్నాను, 28.5 తీసేసుకున్నాను మొత్తం మీద. అందులో ఆఫ్ చేసేసుకొని ఇట్లా డబ్బా షేప్లో గీసేసుకోండి. నేను చెప్పాను కదండి పొడుగు వెడల్పులు వచ్చేసి నేను 28 ఇంచులు, లూజ్ వచ్చేసి 28 ఇంచులు తీసేసుకున్నానండి, వెడల్పు వచ్చేసి 5 ఇంచులు తీసేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఇది క్రష్, ఇది చూసారు కదా సాగుతుంది, అందుకోసం దీనికి బెల్ట్ ఇప్పుడు ఇలాగా రెడీ చేయకుండా ఇది కొంచెం ఐరన్ చేసుకుంటే నార్మల్ అయిపోద్ది అనమాట. అప్పుడు కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి కటింగ్ అయిపోయింది కదా, ఇది క్యాన్ అండి. ఈ క్యాన్ వచ్చేసి స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలాగని చెప్పేసి. ఇగోండి ఇదా ఏం చేయాలంటే ఈ క్యాన్ వచ్చేసి వెడల్పు ఎక్కువ వస్తుంది కదండి, మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని మిడిల్లో కట్ చేసేసుకోండి. నేనైతే మొత్తము 4 మీటర్లు అనేది రెడీ చేశాను. ఈ విధంగా 4.5 మీటర్లు అయితే ఇట్లా రెడీ చేశానండి. ఇగోండి మొత్తం కింద వెడల్పు మనం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి మనం కట్ చేసుకొని మిడిల్లో జాయిన్ చేసేసుకోండి. ఇగోండి ఇప్పుడు ఈ చివరి ఉంది కదండి, ఈ చివరి గుచ్చుకోకుండా ఉండాలంటే కాటన్ పీస్ తీసేసుకోండి. అంటే నేను లైనింగ్ సేమ్ కొంచెం కలర్ కలిసిందని చెప్పేసి నేను ఈ కలర్ అయితే తీసేసుకున్నాను. ఇది మన ఇష్టం అండి, 3 ఇంచులు వెడల్పుతోనే తీసేసుకోవచ్చు, లేదా 2 ఇంచుల వెడల్పుతోనే తీసేసుకోవచ్చు. నా దగ్గర ఇంత వెడల్పే ఉంది కాబట్టి నేనైతే 2 ఇంచులు అనేది వెడల్పు తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ పైనుంచి ఇట్లా కుట్టేసుకొని వచ్చేయండి ఒక పాదం వెడల్పుతోటి ఇలాగా చివరి వరకు. ఇప్పుడు నేనైతే క్యాన్ 4.5 మీటర్లు అయితే యూజ్ చేశాను కదండి, ఈ 4.5 మీటర్లు కూడా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలి. ఇక చూసారు కదా ఇట్లా అనమాట. ఈ కిందను గుచ్చుకోదండి, అందులో పిల్లలకైతే మరి గుచ్చుతూనే అనీజీగా ఉంటుంది కాబట్టి ఇగోండి ఇలా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో చూడండి చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ కటింగ్ చేసేయండి, వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక చూసారు కదా ఇక్కడ కొంచెం వెడల్పుగానైనా ఈ క్లాత్ పెట్టేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గా ఆ చివరి ఎడ్జ్ అనేది గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ పట్టీ అనేది వేసాను. ఇలా వేసుకోవచ్చు, కొంచెం వెడల్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇట్లానైనా వేసేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఇంతే కుట్టేసుకొని వచ్చేయాలండి. ఈ 4.5 మీటర్లు కూడా నేను ఇలా కుట్టేసినాక ఇప్పుడు చూడండి ఇందాక అంబ్రెల్లా కటింగ్లోన నేను లైనింగ్ కట్ చేశాను కదండి. ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ అనేది ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి, ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇక నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేసాక ఈ క్యాన్ తీసుకోవాలండి. ఈ క్యాన్ అనేది దీనికే కుట్టేసుకోవాలన్నమాట ఈ చివరిని. అది కుడితేనే మనకి ఆ క్రష్ ఫ్యాబ్రిక్ అనేది హైలైట్ అవుతుందండి. కొంచెం అంచు ఉంది కదండి కిందని డిజైన్, అది ఎత్తినట్టు కనిపిస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు చూడండి క్యాన్ వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి, కింద నుంచి ఈ విధంగానే వేసేసుకోండి. ఈ టైపు కూడా రివర్స్లో కూడా పెట్టేసుకోండి, లేదు ఒకే లెవెల్లోనైనా పెట్టేసుకొని వచ్చేవచ్చు, ఇలాగే పెట్టేసుకొని వచ్చేవచ్చు, లేదంటే ఇలాగ ఎదురెదురుగా రీల్స్ అనేవి పెట్టుకొని వచ్చేవచ్చు అండి. ఈ 4.5 మీటర్లు కూడా జాయిన్ చేసేయాలండి పూర్తిగా ఈ లైనింగ్. సో ఈ క్యాన్ యూజ్ చేస్తేనే అలాంటి ఫ్యాబ్రిక్లకి కొంచెం హైలైట్ అవుతుందండి. కింద డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ హైలైట్ కావాలంటే ఇట్లాంటి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక చూసారు కదా ఇలాగ ప్రిల్స్ పెట్టేసుకొని వచ్చేయండి. ఎంతవరకు మన లైనింగ్ ఉందో అంతవరకు ఇది ఇప్పుడు యూజ్ చేసే క్యాన్ అంతా ఇట్లా ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి కిందని ఖచ్చితంగా అంచు అనేది కుట్టేసుకోండి, లేదంటే గుచ్చుతుంది అనమాట. సో చివరికి వచ్చేసరికి ఇలా కుట్టు వేసుకొని 2 ఎడ్జ్లు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. సో రెడీ అయిపోయిందండి. ఈ క్యాన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇట్లా వచ్చిందనమాట. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేయడమే. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము ఉంటుంది కదండి, దానికి దీనికి సెట్ చేసేయడమే. ఇగోండి నీట్గా ఇట్లా కుట్టేసుకోవచ్చు. దీనికి కాకుండా నార్మల్గా ఒకటి రెడీ చేసి పెట్టేసుకున్నా సరే ఎప్పుడైనా సరే వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇదిగోండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది చూడండి సాగుతుంది బాగా. ఇక చూసారు కదా ఇట్లా సాగుతుంటే మనం దీనికి బెల్ట్ యాడ్ చేయలేము. అందుకోసం ఎలా కుట్టాలంటే ఫస్ట్ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ ఉన్నాయి కదండి, ఇలాగ దగ్గరగా వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు మనం నడుము సైజ్ ఎంత ఉందో దానికి ఒక 5 ఇంచులు కలిపేసి
ఈ క్లాత్ అనేది వచ్చేటట్టుగా రెడీ చేసి పెట్టేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి మళ్ళీ దగ్గరికి ఇలా పెట్టేస్తున్నాను. డైరెక్ట్గా ఉండే విధంగా కుట్టేయకూడదండి, అసలు రాదనమాట. బెల్ట్ యాడ్ చేయలేము కదా, అందుకోసము దగ్గరగా ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి నీట్గా. ఇదిగోండి ఎంత క్లాత్ ఉందో అంత కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేయండి. సో చూసారు కదా, ఇట్లా కుట్టేసినాక ఒకసారి ఏం చేయాలంటే మనం ఒకసారి కొలుచుకోవాలి. సో ముందుగానే మనము బెల్ట్కి ఎంత రెడీ చేసి ఉంచామో అంత వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకసారి ఈ చివరి నుంచి ఇట్లా కొలుచుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ చిన్న ప్రిల్స్ మధ్యలోనే వేసేయండి. ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఇప్పేయండి. ఇక చూసారు కదా, నాకు యాక్చువల్లీ 27, 28 రావాలి. కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది, అందుకోసం మిడిల్లో కొంచెం మళ్ళీ వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి. ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ నడుము అనేది ఇంకా టైట్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది ఉన్నదనుకోండి ఉంచుకొని ఈ కుట్లని ఒక 2-3 ఇప్పేసి మళ్ళీ బెల్ట్ వేసుకుంటే నడుము అనేది లూజ్ అయిపోద్దండి. మళ్ళీ ఒకసారి కొంచెం కుట్టేసుకుంటే సరిపోద్ది. కుట్టాలి. ఇగో చూసారు కదా, 28 ఇంచులు అయితే నాకు వచ్చేసింది. దీనికి ఇప్పుడు మెయిన్ ఇది ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకునే ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది జాయింట్ చేసేయాలి. లైనింగ్ అనేది ఇగోండి జాయింట్ చేసేసాక ఈ చివర ఎడ్జ్ని కొంచెం కుట్టియండి. సైడ్ కట్స్ టైప్లో ఉంటుంది కదండి, అక్కడ ఈ 2 కలిపేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టియండి. ఇవ్వండి. అయితే అంబ్రెల్లా కటింగ్ చేశాను కదండి, అది ఒకవేళ కొంచెం ఎక్కువ అయ్యింది అనుకోండి, లైనింగ్ అనేది చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగైతే అడ్జస్ట్ అయిపోద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ రెడీ చేస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ లైనింగ్ 2 అయితే ఇట్లా ఫస్ట్ కుట్టేసుకోండి. ఇగో నేను మెయిన్ క్లాత్ మీద లైనింగ్ కుట్టేసి తిప్పేసినాక మళ్ళీ కుడుతున్నాను. మీరు ఇలా కుట్టిన అవసరం లేదండి, ఎందుకంటే 2 ఎడ్జ్లు కూడాను మనం ఫోల్డింగ్ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాగా అంత పైన అవసరం లేదు. నేను నార్మల్గా మీకు చూపించడానికి మాత్రమే కుట్టాను. ఇగోండి లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి ఇలా జాయింట్ అనేది చేసేసుకొని వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి చూసారు కదా, ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం అయితే తీసేయండి. ఇప్పుడైతే ఈ లెహంగా తీసుకోండి. లెహంగా తీసేసుకొని స్టార్టింగ్లోని ఈ బెల్ట్ 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉంచేసుకోండి, అది ఫోల్డింగ్ చేసి కుట్టడానికి అనమాట. చూపిస్తాను. ఇగోండి చివర కుట్టేసాం కదా, ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ ఎడ్జ్ చివర కలిపి 1 ఇంచ్ క్లాత్ ఉంచేసుకోవాలి కదా, అది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేయండి. ఇది పట్టీ ఫోల్డింగ్ చేస్తాం కదా మనం థ్రెడ్ ఎక్కించుకోవడానికి, అది. ఇగోండి ఇలా కుట్టి వేసుకొని వచ్చేసాక ఈ బెల్ట్ అనేది ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఇట్లా ఉంచేసి మిగతాదంతా లోపల ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసినాక సరిపోద్దండి. సో ఎప్పుడైనా మనకు లూజ్ కావాలంటే అక్కడ విప్ప తీసేసి కొంచెం క్లాత్ ఉంటుంది కదా, అది మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోద్దండి. తర్వాత సైడ్ జాయింట్ వేసేసాక లుక్ అనేది ఇట్లా వచ్చిందనమాట. సో చూసారు కదా, క్యాన్ వేసేసాక కిందని హైలైట్ అయ్యింది కదండి అంచు అనేది, ఇట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ జాకెట్ అనేది పేరప్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.